రైతులకు గుడ్ న్యూస్. మొక్కల్లో వైరస్ను చంపే సరికొత్త టెక్నాలజీ కనిపెట్టిన సిసిఎంబి శాస్త్రవేత్తలు. రైతు సోదరులారా, మనల్ని సాగులో అన్నింటికంటే ఎక్కువ వేధించే సమస్య ఏంటి? తెగుళ్ళు, అందులోనూ ముఖ్యంగా వైరస్ తెగుళ్ళు. టమాటాలో జెమ్ని వైరస్ కానీ, మిరపలో ముడత రోగం కానీ వస్తే పంట చేతికి అందుతుందనే నమ్మకం ఉండదు. మార్కెట్లో ఎన్ని మందులు కొట్టినా ఈ వైరస్ రోగాలు అదుపులోకి రావు. కానీ ఇకపై ఈ వైరస్ తెగుళ్లకు శాశ్వతంగా చెక్ పెట్టే ఒక అద్భుతమైన విషయాన్ని మన సిసిఎంబి శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అవును, మీరు విన్నది నిజమే. ఈరోజు వీడియోలో మన రైతన్నలకు అందరికీ ఎంతో ఉపయోగపడే ఆ గుడ్ న్యూస్ ఏంటో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈ అసలు విషయం రీసెర్చ్కు సంబంధించిన వివరాలను కనుక మనం చూసుకున్నట్టయితే, హైదరాబాద్లోని ప్రముఖ పరిశోధనా సంస్థ సిసిఎంబి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ మందార్ వి దేశ్ముఖ్ గారి నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ అద్భుతాన్ని ఆవిష్కరించింది. చాలామంది పంటలకు వైరస్ రాకుండా ఏదైనా కెమికల్ మందు కనిపెట్టారేమో అనుకుంటున్నారు. కానీ శాస్త్రవేత్తలు అంతకంటే గొప్ప విషయాన్ని కనుగొన్నారు. మొక్కలు తమను తాము వైరస్ల నుండి ఎలా కాపాడుకుంటాయో తెలిపే ఒక సహజ రక్షణ వ్యవస్థను, మాలిక్యులర్ మెకానిజంని వీరు గుర్తించారు. ఈ రీసెర్చ్ ప్రకారం ఏదైనా వైరస్ మొక్కపై దాడి చేసినప్పుడు మొక్కలో ఉండే కొన్ని ప్రత్యేకమైన ప్రోటీన్లు, ఆర్ఎన్ఏ బైండింగ్ ప్రోటీన్స్ అలర్ట్ అవుతాయి. ఇవి వైరస్ చుట్టూ చేరి ఒకదానికొకటి అతుక్కుని ఒక జిగురు లాంటి ద్రవ బిందువులను ఏర్పాటు చేస్తాయి. ఈ జిగురు లాంటి వలయంలో వైరస్ పూర్తిగా బందీ అయిపోతుంది. దీనివల్ల వైరస్ మొక్కల్లోని ఇతర కణాలకు పాకలేదు, అలాగే తన సంఖ్యను పెంచుకోలేదు. అంటే వైరస్ను ఎక్కడికక్కడే ఊపిరాడకుండా చేసి బంధించే టెక్నాలజీని శాస్త్రవేత్తలు డీకోడ్ చేశారు. రైతులకు దీనివల్ల లాభం ఏంటనేది ఒకసారి చూసుకున్నట్టయితే, రైతు సోదరులారా, ఇప్పటి వరకు వైరస్ వస్తే దాన్ని మోసుకొచ్చే తెల్లదోమ లేదా పేనుబంకని చంపడానికి వేల రూపాయలు ఖర్చు పెట్టి కెమికల్స్ స్ప్రే చేస్తున్నాం. కానీ వైరస్ను నేరుగా చంపే మందు లేదు. ఇప్పుడు శాస్త్రవేత్తలు కనుగొన్న ఈ ప్రక్రియ ద్వారా భవిష్యత్తులో 3 పెద్ద ఉపయోగాలు ఉన్నాయి. అది మొదటగా చూసుకున్నట్టయితే, ఒకటి, వైరస్ను తట్టుకునే విత్తనాలు. ఈ ప్రోటీన్ రక్షణ వ్యవస్థ బలంగా ఉన్న సరికొత్త విత్తన రకాలను, వైరస్ రెసిస్టెంట్ వెరైటీస్ను శాస్త్రవేత్తలు ల్యాబ్లో తయారు చేయబోతున్నారు. అంటే మనం నాటే మొక్కలకే వైరస్ను తట్టుకునే ఇన్బిల్ట్ పవర్ ఉంటుంది. అలాగే రెండవది చూసుకున్నట్టయితే, ఖర్చులు తగ్గుతాయి. పంటకు వైరస్ రాదు కాబట్టి అనవసరమైన పురుగుల మందుల ఖర్చు తగ్గి పెట్టుబడి భారీగా కలిసి వస్తుంది. మనకు దిగుబడి పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మూడవది కనుక మనం చూసుకున్నట్టయితే, ఈ వైరస్ రాకపోవడం వల్ల మనం ఎటువంటి కెమికల్స్ వాడం కాబట్టి మన ఆరోగ్యము బాగుంటుంది, అలాగే మన భూమి బాగుంటుంది. దీనివల్ల ఎంతో రకంగా మనకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ముఖ్యమైన విషయం మనం చెప్పుకోదగింది ఏంటంటే, అసలు ఈ శాస్త్రవేత్తలు ప్రస్తుతం కనుగొన్న ఈ ఫలితాలు రైతులకు ఎప్పటి వరకు అందే అవకాశం ఉందనేది మనం ముఖ్యంగా గమనించవలసిన విషయం. అయితే దీన్ని కనుక మనం చూసుకున్నట్టయితే, ఫలితాలు రైతులకు చేరే మార్గంలో ముఖ్యంగా 4 దశలు ఉంటాయి. అది మొదటి దశ కనుక మనం చూసుకున్నట్టయితే, ల్యాబ్ నుండి గ్రీన్ హౌస్ పరిశోధనలకు, ల్యాబ్ టు గ్రీన్ హౌసెస్. ప్రస్తుతం సిసిఎంబి శాస్త్రవేత్తలు ఈ రక్షణ వ్యవస్థను కణాల స్థాయిలో గుర్తించారు. ఇప్పుడు దీనిని ఆధారంగా వైరస్ను తట్టుకునే మొక్కలను మొదట ల్యాబ్లో, ఆ తర్వాత నియంత్రిత వాతావరణం ఉండే గ్రీన్ హౌస్లలో పెంచి చూస్తారు. వైరస్ దాడి చేసినప్పుడు అవి నిజంగానే తట్టుకుంటున్నాయా లేదా అని పరీక్షిస్తారు. ఇది మొదటి దశలో జరిగే పని. ఆ తర్వాత రెండవ దశలో చూసుకున్నట్టయితే, క్షేత్రస్థాయి ప్రయోగాలు, ఫీల్డ్ ట్రయల్స్. గ్రీన్ హౌస్ పరీక్షలు విజయవంతమయ్యాక వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఉదాహరణకు మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో రీసెర్చ్ స్టేషన్లలో క్షేత్రస్థాయి ప్రయోగాలు చేస్తారు. వేరువేరు వాతావరణ పరిస్థితుల్లో వేరువేరు జిల్లాల్లో ఈ మొక్కలు ఎలా పెరుగుతున్నాయో, దిగుబడి ఎలా ఉందో గమనిస్తారు. దీనికి కనీసం 2 నుండి 3 ఏళ్ల సమయం పడుతుంది. ఇక నెక్స్ట్ మూడవ దశ చూసుకున్నట్టయితే, కమర్షియల్ విత్తన ఉత్పత్తి, బ్రీడింగ్ అండ్ సీడ్ మల్టిప్లికేషన్. పరిశోధనలు అన్నిటా పాస్ అయ్యాక ఆ వైరస్ తట్టుకునే గుణాన్ని ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మంచి దిగుబడినిచ్చే రకాల్లోకి లేదా హైబ్రిడ్లోకి మారుస్తారు. ఆ తర్వాత ప్రభుత్వ లేదా ప్రైవేట్ విత్తన సంస్థల ద్వారా భారీ ఎత్తున విత్తన ఉత్పత్తిని ప్రారంభిస్తారు. ఇక చివరగా 4వ దశ కనుక చూసుకున్నట్టయితే, ప్రభుత్వ అనుమతులు, రెగ్యులేటరీ అప్రూవల్స్. బయోటెక్నాలజీ లేదా జెనెటిక్ పరిశోధనల ద్వారా వచ్చే సరికొత్త విత్తన రకాలకు ప్రభుత్వం నుండి బయోసేఫ్టీ అనుమతులు రావాల్సి ఉంటుంది. ఇందుకు కొంత సమయం పడుతుంది. అయితే ఇటువంటి 4 దశలు కనుక మనము దాటిన తర్వాత మాత్రమే రైతులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే రైతులకు ఏ రూపంలో అందుబాటులోకి రావచ్చు అనేది మనము కనుక చూసుకున్నట్టయితే, భవిష్యత్తులో ఈ సాంకేతికత మనకు 2 రూపాల్లో వచ్చే ఛాన్స్ ఉంది. ఒకటి, వైరస్ రెసిస్టెంట్ విత్తనాలు. మనం మార్కెట్లో
కొనుగోలు చేసే విత్తనాల్లోనే ఇన్బిల్ట్గా ఈ రక్షణ శక్తి ఉంటుంది. ఇది రావడానికి కనీసం 4 నుండి 5 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. అలాగే ఇంకొక రకం చూసుకున్నట్టయితే బయోస్టిమ్యులెంట్ స్ప్రేలు అంటే ఫార్ములేషన్స్. మొక్కల్లో ఈ ప్రోటీన్ జిగురు వలయాన్ని మరింత యాక్టివేట్ చేసేలా ఏవైనా సహజ సిద్ధమైన ద్రావణాలను బయోకెమికల్స్ శాస్త్రవేత్తలు తయారు చేస్తే అవి మనకు మందుల రూపంలో 2 లేదా 3 సంవత్సరాల్లోనే అందుబాటులోకి వచ్చే వీలుంది. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే ఇది ఒక దీర్ఘకాలిక ప్రక్రియ అయినప్పటికీ ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు అసలు నివారణే లేని వైరస్ తెగుళ్లకు ఒక ఖచ్చితమైన శాస్త్రీయ పునాది పడడం అనేది మన రైతాంగానికి చాలా పెద్ద ఆశాకిరణం వంటిది. దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు నిజంగా ఈ మొత్తం స్టోరీని విన్న తర్వాత నిజంగా రైతులకు ఎప్పటి వరకు అందుబాటులోకి అవకాశం ఉందని భావిస్తున్నారు అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఇదండి ముఖ్యంగా విషయము. మనం దీనికి సంబంధించి కంక్లూజన్కి వచ్చే ముందు ఒకసారి చూసుకున్నట్టయితే రైతు సోదరులారా, మన CCMB శాస్త్రవేత్తలు సాధించిన ఈ విజయం ప్రపంచ వ్యవసాయ రంగంలోనే ఒక మైలురాయి కానుంది. ప్రస్తుతం ఈ పరిశోధన ల్యాబ్ స్థాయిలో విజయవంతమైంది. త్వరలోనే ఈ టెక్నాలజీ సహాయంతో సరికొత్త విత్తనాలు మార్కెట్లోకి వస్తాయని ఆశిద్దాం. మన శాస్త్రవేత్తలు సాధించిన ఈ ఘనత ప్రతి ఒక్క రైతుకు ఎంతో గర్వకారణం. ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. మీ వాట్సాప్ గ్రూపుల్లోని తోటి రైతులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధునిక వ్యవసాయ విశేషాల కోసం మన సుజాత అగ్రి ఫార్మ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.